మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానని తెలుసు, కానీ కృష్ణ గారు వినడం లేదు. అయ్యో, ఇందులో ఇబ్బంది ఏముంది? మీరు ఎన్ని రోజులైనా ఇక్కడుండొచ్చు. ఒకప్పుడు కిరాతకుడు, ఇప్పుడు వాల్మీకి. మీరు సాయం చేస్తే నా చెల్లెలికి భర్త అవుతాను. కృష్ణ ప్రేమించింది ఎవరినో కాదు, ఈ అమ్మాయిని. కృష్ణ కూడా నిజాయితీగా తనేంటో గౌతమికి చెప్పుంటే తను దూరం అయ్యేదే కాదు. ఏదేమైనా ప్రేమికుల మధ్య దాపరికాలు ఉండకూడదు నవీన. ఆ దాపరికాలు అపార్థాల్ని సృష్టిస్తాయి, అగాధాల్ని తవ్విస్తాయి, శాశ్వతమైన ఎడబాటుని ఇస్తాయి. ఒక జీవితానికి సరిపడా కన్నీళ్లనిస్తాయి. కృష్ణ గౌతమి జీవితాంతం ఏడవడం తప్ప ఇంకేం చేస్తారు? నేను కూడా నీ దగ్గర ఎన్నో నిజాలు దాచాను తేజ, కానీ నిన్ను ప్రేమిస్తున్నాను. అలా వెళ్ళిపోయిందేంటి? కృష్ణ గౌతమిల ప్రేమ కథ చెప్పి నోరు చారానా? ఇష్క వల్ల వాళ్ళు విడిపోయారని చెప్పి బాధ పెట్టానా? ఐ లవ్ యూ నవీనా. నా దగ్గర ఏ దాపరికాలు ఉండవు, అందుకే నాకు తెలిసింది చెప్పాను. త్వరలోనే నీకు నా రహస్యాలన్నీ చెబుతాను తేజ. నా మనసులో మాట కూడా చెప్తాను. రాయింద్ర, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. చెన్నై చెన్నై, ఎవరొచ్చారో చూడు. చూడమ్మా, ఇంద్రాన్ని తీసుకొచ్చాను. నా మాట నిలబెట్టుకున్నాను. Thank you very much. Thank you so much. ఇప్పుడు నీకు సంతోషమైన చిన్ని?
ఎక్కడికి వెళ్ళవు కదా, ఇక్కడే ఉంటావు కదా. చెప్పిందిరా, నన్ను విడిచి వెళ్ళిపోవు కదా. చెప్పన్నయ్య, ఇంద్ర మనతోటే ఉంటాడు కదా. అవునమ్మా, మనతోనే ఉంటాడు. శాశ్వతంగా ఇక మనతోనే ఉంటాడు. నీకు ఇంద్రకు పెళ్లి జరిపిస్తాను. ఇద్దరు నా కళ్ళ ముందే ఉంటారు. పెళ్ళేంటి సార్? నీకు షాన్నికి పెళ్లి. నాకు చిని, ఇంద్రకు నాకు మంచి కాఫీ తీసుకురామా. నీ చేతులతో సరే తీసుకురా. అన్నయ్య. వద్దు సార్, తెలియక మీ జీవితాల్లో అడుగుపెట్టాను. నా గురించి అంతా తెలిసి మీరు తప్పు చేయొద్దు. నువ్వెప్పుడు తప్పుడు మనిషివి కాదింద్రా, తప్పు తెలుసుకున్న మనిషివి. నేను అసలు మనిషినే కాదు సార్. నేను చేసినన్ని పాపాలు ఎవరూ చేసుండ్రు. నాకు బతికే అర్హత కూడా లేదు. నేను వెళ్ళిపోతాను సార్. చూడు, నువ్వెన్నో చెడ్డ పనులు చేస్తుండొచ్చు, కానీ నీ వల్ల ఓ మంచి పని జరుగుతుందన్నా వెళ్ళిపోతావా? నా వల్ల ఎవరికీ మంచి జరగదు సార్. నేను మారినా నా జాతకం మారలేదు. నా పాపాలు, నేరాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. వాటికి తల వంచి శిక్ష అనుభవించడం తప్ప నాకు వేరే దారే లేదు. వద్దు కూడా. ఇంద్రా, నన్ను చెప్పనివ్వండి సార్. మీ చెల్లెలు చాలా మంచిది, అమాయకురాలు. దేవుళ్ళంటి మీరు తనకు అన్నగా ఉన్నారు. తన కోసమే బతుకుతున్నారు. నాలాంటి వాడితో పెళ్లి చేసి మీ చెల్లెలు గొంతు కోయకండి సార్. నాకు ఆ అర్హత లేదు. శాలిని ఆనందాన్ని బలి చేయకండి. వద్దు సార్. నువ్వెలాంటి వాడివో చిన్నికి తెలియదు ఇంద్రా. నిన్ను మనసారా ప్రేమించింది, నీతో బతకాలనుకుంటోంది. నువ్వు మారావని నాకు తెలుసు. కొత్త జీవితం మొదలుపెట్టు, తప్పే ఉంది? ఇనుముతో చేరితే నిప్పు కూడా సమ్మెట దెబ్బలు పడతాయి సార్. నా వల్ల ఏ రకంగానూ ఎవరికి ఏ కష్టం రాకూడదనుకుంటున్నాను. నా వల్ల పిచ్చిదైపోయిన శాలిని దేవుడి దయ వల్ల మంచిదైంది. ఓ మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయండి సార్. మీకేం తక్కువ చెప్పండి. నాకేమున్నాయి ఇంద్రా? అమ్మ లేదు, నాన్నేమో దూరంగా ఉంటాడు. ఉన్నది చిన్ని మాత్రమే. తనే నా సర్వస్వం. తన సంతోషమే నా సంతోషం. తను నీతో ఆనందంగా ఉంటానని చెప్పింది. ఆ ఆనందాన్ని లైఫ్ లాంగ్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. కాదనుకో.
అది కాదు సార్. ఇప్పటిదాకా నువ్వు చెప్పింది విన్నానుగా, ఇప్పుడు నేను చెప్పేది కూడా విను. నీ పాత జీవితం నుంచి నిన్ను విముక్తుణ్ణి చేస్తాను, కొత్త జీవితాన్ని ఇస్తాను. నా చెల్లెలతో సంతోషంగా ఉండు. నీపై ఏగు కూడా వాళ్ళనివ్వను. కంటికి రెప్పలా చూసుకుంటాను. నిన్ను కన్నెత్తి చూసే సాహసం పగవాళ్లకు గాని, వేలెత్తి చూపే వెటకారం ఎవరికీ గాని లేకుండా చేస్తాను. నీ జీవితమే మార్చేస్తాను. నిశ్చింతగా ఉండు. అది కాదు సార్. అన్నయ్య కాఫీ. తీసుకో ఇంద్ర, తీసుకో. హాయ్ గౌతమి, గుడ్ మార్నింగ్. ఫ్రెష్ అయ్యావా? రా టిఫిన్ చేద్దాం. గౌతమి, నిన్నటి పాత చీరే కట్టుకున్నావేంటి? ఇంకా స్నానం చేయలేదా? నాకు ఇంకో చీర లేదు. సారీ గౌతమి, నేను ఇంటికైతే తీసుకొచ్చాను, కానీ నీకు డ్రెస్సులు తీసుకురావాలనే విషయం మర్చిపోయాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. 1 minute, ఇప్పుడే వస్తాను. ఇష్కా, గౌతమి, ఈ శారీ కట్టుకో. ఏం పర్లేదు, తీసుకో.
బయటికి తీసానా లేదా? చిత్రంగా ఉందే. చీర ఎట్టుపోయింది? ఒకవేళ పని మనిషి గాని ఏవైనా తీసిందా? మంగా 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 మంగా, ఏంటమ్మా? నువ్వు నా శారీ ఏమైనా తీసావా? లేదమ్మా, మీ రూమ్కే రాలేదు అసలు. మరి ఎట్టుపోయింది? మమ్మీ గాని రా గౌతమి. ఆగు. ఈ చీర నీకెక్కడిది? నేనిచ్చాను ఇష్క. అది నా చీర రామ్. తనకి ఇంకో శారీ లేదు. లేకపోతే నా శారీ ఇచ్చేస్తావా? అది నాకు ఎంతో ఇష్టమైన చీర, మా మమ్మీ ప్రెజెంట్ చేసిన చీర, ఇప్పుడు నేను కట్టుకోవాలనుకున్న చీర. అలాంటి చీరను నన్ను అడగకుండా ఇచ్చేస్తావా? అది కాదు ఇష్క. ఇంకేం చెప్పొద్దు రామ్. గౌతమి, 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 ప్లీజ్ డోర్ తీ. గౌతమి, గౌతమి, గౌతమి డోర్ తీ ప్లీజ్. తప్పు నాదేనండి. నాకింకో శారీ లేదని చెప్తే కృష్ణ గారు తెచ్చారు. క్షమించండి.